వేదిక మీద ఉన్న పెద్దలకు వరంగల్ రైతు సంఘర్ష సభకు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు ఈ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వ్యవసాయం దండుగా అనే నినాదం నుంచి వ్యవసాయం పండుగ అనే నినాదం చేయడానికి హెలికాప్టర్ లైన్ గట్టిగా ఇక్కడ సపోర్ట్ కొట్టారు ఒకసారి మరి కనీసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం అరే ఫాతిమా కాలేజీ వెళ్ళిపోయారు దాకా నవడాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీ అందరికంటే నాదే గొంతు పెద్దగిన వస్తుందా రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇప్పుడే హెలికాప్టర్లో దిగుతా ఉన్నారు ఇక్కడికే రాబోతున్నటువంటి సందర్భంగా వచ్చిన తర్వాత వారు ఇచ్చేటువంటి రైతు డిక్లరేషన్ కావచ్చు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు సంబంధించి కావచ్చు వారు ఇచ్చేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ అంశాన్ని తీసుకొని గ్రామ గ్రామాన కాంగ్రెస్ పునర్వైభవం రావడానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జై తెలంగాణ అంటూ కాంగ్రెస్ పార్టీని జై కాంగ్రెస్ అనుకుంటూ అధికారంలోకి తెచ్చే బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడిపై ఉంది అనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇలా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంటే అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచో ఎఫ్సిఐ పుట్టినప్పటి నుంచి రైతు ఉత్పత్తులను కేంద్రం ఉంటుందా రాష్ట్రంగా ఉంటుందా పంచాయతీలే ప్రభుత్వంలోనే బాధ్యతను విస్మరించి రెండు ప్రభుత్వాలు కూడా బిచ్చగాళ్ళలాగా ఈరోజు కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనించవలసిందిగా కోరుతూ మా పార్లమెంట్ సభ్యుడు నిన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతూ 1400 మంది రైతులు చనిపోయిన కారణమైన రాహుల్ గాంధీ గారు ఏ విధంగా వస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు అరే వెధవ సన్యాసి ఒక ఓటు రెండు రాష్ట్రాలని ఆనాడు కాకినాడ తీర్మానం ప్రకారంగా 3 రాష్ట్రాలు ఇచ్చినారు తెలంగాణ ఇస్తే ఇటువంటి పరిస్థితి ఉండేదా అనే మాట మాట్లాడుతూ ఉన్నాం అంతేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకే రాత్రి 8 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకపోతే ఆనాడు ఏం చేసినామని అడుగుతా ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ భారత ప్రధాని పార్లమెంటు సాక్షిగా తెలంగాణ దేశ ఏర్పాటువాదుల కోరిక తెలంగాణ అనేటువంటిది తల్లిని చంపి బిడ్డనిచ్చినంటే ఎక్కడ పెట్టుకుంటారా మొహాలి బీజేపీ నాయకులారా ఈ బీజేపీ నాయకత్వం తెలంగాణలో ఒక్క కరం కూడా ఉండే హక్కు లేదు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఈరోజు రైతులకు ఇచ్చే డిక్లరేషన్ రైతులకు ఇచ్చేటువంటి పిలుపు రేపు ప్రతి పల్లెలో ఒక స్ఫూర్తిదాయకమై పునర్వైభవానికి కృషి చేయాలని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి